ఆత్మీయమైన ఆనందం దేవుడు నాకు కలిగించున్నాడు. ఎందుకంటే అక్కడ మొదటిగా చెప్తున్నాడు, ఇదిగో బంధింపబడిన వారికి. ఏంటండి, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరైతే బందీఖానాలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు విడిపించుటకు, దేవునికి స్తోత్రం. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశములో బందీగానే ఉన్నారు, బానిసలుగానే ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల్లో ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు మాకు విడుదల కలుగుతుంది, ఎప్పుడు మమ్మల్ని విమోచన మాకు కలుగుతుంది అని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనము కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నాం. ఏంటి, నాకు ఇంకనూ శ్రమేనా, ఇంకనూ నాకు బాధేనా, ఇంకనూ నా జీవితంలో ఇలాంటి పరిస్థితేనా, ఎప్పుడు నా జీవితం మారుతుంది, ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది అని మనం మహా అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వెనక సంవత్సరం నుంచి బాధపడుతున్నామేమో. ఇశ్రాయేలు ప్రజలతో 40 సంవత్సరముల నుంచి బాధపడుతున్నారు. ఇదిగో మమ్మల్ని విడిపించడానికి ఎవరు రావట్లేదు ప్రభువా, నీవే మాకు ఆధారమై ఉన్నావు. వాళ్ళు ప్రార్థన చేసిన కొలది వాళ్ళు విస్తరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో వారు పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళు అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నారు. నేను అంటాను, వీళ్ళు ఐగుప్తు దేశంలోకి వెళ్ళినను ఇశ్రాయేలు అందరూ కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం.